జరిగినటువంటి అపచారానికి హిందువులకి క్రిస్టియన్లకి ముస్లింలకి ఏంటి సంబంధం సార్? ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు మీ సమాజం మీద జరిగితే మీరు ఊరుకుంటారా? మా సమాజం మీద జరిగితే మేము ఊరుకుంటామా? ఈరోజు అందరం బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కదా అని మీరు మాట్లాడారే. ఏమీ లేని చోట, అసలు సంబంధమే లేని చోట, అసలు జరిగిందో లేదో తెలియని నిర్ధారణ కాని చోట నిన్న సిట్ వేసినటువంటి 600 పేజీల ఫైండింగ్స్లో కనీసం ఒక్క చోట కూడా ఈ దారుణానికి కారణం పంది కొవ్వు, లేకపోతే బీఫ్ కొవ్వు, లేకపోతే ఫిష్ ఆయిల్ ఏది జరగలేదు. ఇది కేవలం రసాయన ఏదో డాల్టాతో రసాయనాలు జరిగినాయి అని మాత్రమే ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా విచారణ జరపాల్సిన సందర్భంలో ఉందని సిట్ ఫైండింగ్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అధికారులు ఎవరు దీనికి, ప్రభుత్వంలో జరిగిన రాజకీయ నాయకులు ఎవరు దీనికి కారణమని మీరు భావించినట్టుగా, మీరు ఆరోపించినట్టుగా ఎవరు నాయకులు దీని వెనక లేరు అని చెప్పిన దానికి మీరు ఈరోజు జాతికి ఏం సమాధానం చెప్తారు? జేబీపీ పార్టీ చాలా స్పష్టంగా అడుగుతుంది. మీరు క్రిస్టియన్ల మధ్య, ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య మానవహోమం సృష్టించడానికి, కుల మతాలు ఘర్షణలు పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదని అడుగుతున్నా. రాష్ట్ర డీజీపీ ఎందుకు మీరు కేసు రిజిస్టర్ చేయరని అడుగుతున్నా. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో, 23లో, 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదాల్లో, ఒక ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం అడిదిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మగుండిపోయినాడు. మీరు చేసినటువంటి ఆరోపణల ఫలితంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పందికోవు, ఎద్దుకోవు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, వెళ్ళిపోయి ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు, హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో, దేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? దీన్నే అంటారా? దేవుడిని రాజకీయాలు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటమే సనాతన ధర్మంలో ఒక భాగమా? నాకైతే తెలియదు సార్. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే డెఫినేషన్ మేబీ అదే అయితే ఐఎమ్ వెరీ సారీ. మీరు సనాతన ధర్మాధికారు కారు, మీరు అధర్మాధికారి. మీరు ప్రజల మధ్య ఎమోషన్స్ రెచ్చగొట్టి సినిమా డైలాగులు చెప్పి, సినిమా డైలాగులతో ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రజలని ఒక హెల్త్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళిపోయి మతం అనేటువంటి ముసుగులో ఓట్లు దండుకునేటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్ మీరు. ఈ మధ్యకాలంలో ఈయనకి కూడా కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదు వచ్చిందంట. మీరు కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కాదు నాయన, మీరు కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. అబద్ధాలు చెప్పటంలో ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయంటే ఆ బ్రాంచ్లందరికీ మీరే కింగ్. ఉప ముఖ్యమంత్రిగా మీరే కింగ్. యు ఆర్ నాట్ ఎ కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. ఎందుకు అంటే రాష్ట్రంలో మీరు చెప్పేదంతా అబద్ధమే, మాట్లాడేదంతా అబద్ధమే. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. నేనే ముఖ్యమంత్రి అయితే తీసుకొస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 30,000 మంది అమ్మాయిలు కాదు కదా, 3 అమ్మాయిల గురించి కూడా ఆలోచన లేదు. డీజీపీతో నేను రిపోర్ట్లు పెట్టేసి ఇమ్మీడియట్గా అటు చేస్తాను, ఇటు చేస్తానన్నారు. శూన్యం. 48 గంటల్లో పోలీసులకు అధికారం ఇస్తే అసలు ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను, మీరు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు, అదే నా చేతిలో కనుక ముఖ్యమంత్రి అయితే గంజాయి లేని రాష్ట్రంగా చేస్తున్నాడు. 20 నెలలు అయింది. రాష్ట్రంలో గంజాయి లేకపోవటం కాదు కదా, ఇంకా గంజాయి వెచ్చలవిడిగా ఇంతకుముందు కాలేజీలో దొరికేది, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా దొరుకుతుంది గంజాయి. మరి మీరు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మాధికారి అయితే ఇదేనో సనాతన ధర్మం ఏమో నాకైతే తెలియదు.
ఆడపిల్లల మీద ఎవరైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తాను, ఎవడైనా ఒక ఆడపిల్లని పట్టుకుంటే వాటిని కోసేస్తాను, నరికేస్తాను, తుడిపేస్తానని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడారు. 35,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితే 20 నెలల కాలంలో కనీసం గాప్ చూప్ సంబారబట్టి లవ్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ మనం చేసే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలేశ్వరుడు సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలకి పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది, దీన్ని ఈ లడ్డూని అయోధ్యకు కూడా పంపించారని చెప్పిన దానికి బేస్ ఏంటి? అసలు మీరు కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ గణతంత్ర దినోత్సవంలో కూర్చునే అధికారం, హక్కు, మొరాలిటీ, నైతికత నీకేమైనా ఉందా? అసలు కనీసం ఏ హోదాలో అక్కడ కూర్చున్నావో కనీసం ఆ హోదాకి కనీసం గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని అబద్ధాలు. కింగ్ ఆఫ్ ఫ్లయింగ్ ఆర్ట్స్, యు ఆర్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్, యు ఆర్ కింగ్ ఆఫ్ ఫ్లయింగ్ ఆర్ట్స్. మీరేంటే మార్షల్ ఆర్ట్స్ నాకు అర్థం కాదు. వారాహి యాత్ర 2 రోజులు చేస్తే 10 రోజులు హాస్పిటల్లో పడుకుంటారు. పాదయాత్ర 3 రోజులు చేస్తే 15 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. మీరేం మార్షల్ ఆర్ట్స్, కింగ్ ఆర్ట్స్ నాకు అర్థం కావటం. ఓకే, అఫ్కోర్స్ మీరు ఇస్తే ఇచ్చుకుంటారే, నాకైతే తెలీదు. బట్ మీరు ఈ అబద్ధాలు చెప్పి మీరు లయింగ్ ఆర్ట్స్ అని, ఇంకా మొన్న బెంగళూరు వెళ్తే ఈయనకి ఏదో ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదిచ్చారు. దేనికయ్యా అసలు శ్రీకృష్ణదేవరాయ అంటే ఏంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం ఏంటో తెలుసా? అదేమనంటే 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. ఏమి 2 లక్షల పుస్తకాలు చదవటం? నేను ఒక మిత్రుడిని అడిగా. ఆయన జనసేనలో పాప చాలా కాలం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పనిచేసి ఉన్నారు. నేను అడిగా, ఏమి మిత్రమా మీ సారు పుస్తకాలు బాగా చదువుతారంట, 2 లక్షల పుస్తకాలు చదివారంట, నిజమేనా అని. ఆ 2 లక్షల పుస్తకాలు ఏమో నాకు తెలియదు కదన్నా. ఆయన చదివే పుస్తకం, ఆయన అంటే ఒక పుస్తకం చదివాడంటే ఆ పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలంట. పుస్తకం పేరే 2 లక్షల పుస్తకం. సో ఆ 2 లక్షల పుస్తకం చదివి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటున్నారు. ఆయన 2 లక్షల పుస్తకాలుగా చదివింది, ఆయన చదివే పుస్తకం పేరే 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకం ఒకటి చదివేసి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసుకుంటున్నారు ఆయన. అవునన్నా అని సరదాగా ఒక మాట అన్నాడు. మేబీ నాకైతే నిజమైతే తెలీదు. మేబీ ఆయన చదివే పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలేమో. సో ఆ ఒక్క పుస్తకం చదివేసేటప్పటికి ఆయనకి సమయం సరిపోయింది. ఒక పూటేమో పెరుగన్నం తింటా ఒక షాటు, పాలన్నం తింటా ఒక షాటు, దూడకి గడ్డి పెడతా ఒక షాటు. ఇక మన మీడియా, తెలుగుదేశం మీడియా ఎలివేషన్స్ ఇంక ఎలా ఉంటాయంటే, టీడీపీ మీడియా ఎలివేషన్స్ వెనకాల నుంచి మహర్షి సాంగు, ఇటుపక్క నుంచి ఆయన పేరు మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, వ్యవసాయం మీద తీసిన సాంగు శ్రీమంతుడు, ఇటుపక్క నుంచి శ్రీమంతుడి సాంగు, ఇటుపక్క నుంచి మహర్షి సాంగు. ఈ సాంగులు పెడతా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ మహానుభావుడికి. అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైనటువంటి పార్టీ జనసేన పార్టీ. మళ్ళీ ఏమన్నా అనుకోండి, ఏమయ్యా ఇలాగ అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇది తప్పు, ఇలా అబద్ధాలు ఆడకూడదు, ఇదిగో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కాస్త మంచిగా పరిపాలన చేయండి, అబద్ధాలతోటి పునాదులతోటి ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలు ఒకసారి మీ అబద్ధాలను గమనిస్తారు అని అనుకున్నాం అనుకోండి. ఏ రోజైతే అబద్ధాలు అని మనం మాట్లాడామో అది కొత్త సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అండ్ ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా, దీనికి ఆధారాలు ఏంటి? ఈరోజు సిట్ ఇచ్చిన ఫైండింగ్ ఏంటి? సిట్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. మరి దీనికి ఆరోపణ లేకుండా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కోటాను మంది భక్తులు ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకూడదు కదా అని మనం ఇప్పుడు చూపించామనుకోండి, సహజంగానే మనం మాట్లాడిన దాంట్లో కాస్త నిజాయితీ ఉంటుంది కాబట్టి ఒక మీడియా చూపిస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అవగానే ఇక జనసేన మహిళలు, వీర మహిళలు అండ్ జన సైనికులు ఇద్దరు ఆ ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడుస్తారు, ఒరే బాబు మషాయో మా పరువు తీసావు కదా అని ఆయిలిని పట్టుకుని ఏడుస్తారు, అలా ఏడుస్తారు. మా పవన్ కళ్యాణ్ గారి పరువు తీస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారిని పరువు తీస్తున్నామని. ఇంకొక వీర మహిళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ వీర మహిళ ఆవిడ ఈ మధ్యకాలంలో నేను టీవీ టిబెట్లో చూస్తే ఒక కామెంట్ చేసింది. నేను ఇది కూడా చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తా. ఈ వీర మహిళ యాంకర్ అడిగాడు, అమ్మ ఏంటి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారంట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందంట, కంపారిజన్ లేదంట అంటే
అంటే నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, జులై సినిమాలో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. లోపలేసిన లోపల బ్రహ్మాజీ ఉంటాడు, అప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళగానే సెల్లోకి వెళ్ళగానే బ్రహ్మాజీని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేసావు నిన్ను అంటే, దొంగ పాస్పోర్ట్లు తయారు చేశాను, దొంగ సంతకాలు పెట్టాను, నన్ను అరెస్ట్ చేశారు. అంటే దొంగ సంతకాలు దొంగ పాస్పోర్ట్లు తయారు చేయటం ఒక ఆర్ట్ కదా, ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేస్తారా అని వాడు ఈయన్ని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, నిన్నెందుకు అరెస్ట్ చేశారని బ్రహ్మానందాన్ని అడిగితే, ఒక తల్లి మాట నిజం చేశానంటాడు. ఏంది ఆ తల్లి మాట అంటే, జాబిల్లి రావే చందమామ రావే, నువ్వు రాకపోతే దొంగలు ఎత్తుకెళ్తారమ్మా నిన్ను, అన్నం తినమ్మా అంటే అన్నం తినలేదంట అమ్మాయి. అన్నం తినకపోతే దొంగలు ఎత్తుకెళ్తారు, బూచోడు ఎత్తుకెళ్తాడు అన్న మాట నిజం చేయలేదని బ్రహ్మానందం ఆయన్ని కిడ్నాప్ చేశాను, ఆ పాపను కిడ్నాప్ చేశాను, ఒక తల్లి మాట నిజం చేశాను, ఆ తల్లి మాట నిజం చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారని చెప్పి బ్రహ్మానందం అంటాడు. ఇలాగుంది ఆ వీర మహిళ చెప్పిన సమాధానం.